ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి ఎవరైతే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారో సో మనకు ఫిబ్రవరి 4 నుంచి ఎగ్జామినేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది. అయితే ఈ స్లాట్ సెలెక్షన్ విధానం అనేది మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనకు జనవరి 15వ తారీఖు నుంచి అనగా రేపటి నుంచే ఈ స్లాట్ సెలెక్షన్ విధానం అనేది మనకు ప్రారంభం కాబోతుంది. అయితే ఈ స్లాట్ సెలెక్షన్ విధానం ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ టైం చూస్తున్న వారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మొదటగా ఫస్ట్ మీరు కమిషన్లోకి వెళ్ళి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, సో మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ యూజర్ నేమ్ లేదా దీన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్, మీరు ఎలాంటి పాస్వర్డ్ పెట్టేసుకున్నారో అలాంటి పాస్వర్డ్ మీకు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టాలి. ఓకేనా? వన్స్ లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే, సో లాగిన్ కొట్టిన తర్వాత మీకు వెంటనే సో మీకు ఇలా వస్తుంది. ఓకే, డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా వెంటనే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మై అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆఫ్టర్ లాగిన్ సో మై అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది. మై అప్లికేషన్ లో మీకు ఇలా ఉంటుంది, సెలెక్ట్ సిటీ, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్. మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. సెలెక్ట్ సిటీ, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అని కనబడుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ అని కనబడుతుంది. మీరు ఎక్కడ క్లిక్ చేయాలంటే సెలెక్ట్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్, దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్. సో మీకు కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఒకసారి చదవాలి, లేకపోతే నో ఇష్యూస్. దీని కింద వెంటనే మీకు ఇలా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకు తెలుసు కదా, సో ఫిబ్రవరి 4 నుంచి మనకి ఎగ్జామినేషన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి సో మీకు ఫస్ట్ ఫిబ్రవరి 4 కూడా ఓపెన్ అవుతుంది. లేదా మీ ఇష్టం, ఎనీ డేట్ మీకు నచ్చిన డేట్, ఎనీ డేట్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. వన్స్ డేట్స్ చూస్ చేసుకొని ఏదైనా ఇక్కడ డేట్ చూస్ చేసుకున్న తర్వాత గెట్ స్లాట్ డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఆఫ్టర్ గెట్ స్లాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఎంచుకున్న తర్వాత గెట్ స్లాట్ డీటెయిల్స్ మీరు నొక్కాలి. ఓకే, తర్వాత మీకు ఇలా సో ఏదైతే మీరు ఫామ్ ఫిల్లింగ్ లో 3 ఎగ్జామ్ సెంటర్స్ మీరు ఆల్రెడీ ఇస్తారు, 3 సిటీస్ ఇస్తారు ఎగ్జామినేషన్ సెంటర్ కి. ఓకే, ఆ 3 సిటీస్ మీకు ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకే, ఆ 3 సిటీస్ లో మీకు డిస్ప్లే అయిన తర్వాత మీరు ఎంచుకున్న డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 4 నాడు మీరు ఎంచుకున్నారు అనుకోండి. అండ్ ఇంకొకటి, ఈ స్లాట్ సెలెక్షన్ విధానం అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద జరుగుతుంది. ఎవరైతే త్వరగా ముందుగానే ఈ లాగిన్ అయ్యి త్వరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అనుకున్న చోట అనుకున్న సమయానికి స్లాట్ దొరికే అవకాశాలు 100% ఉంటాయి. అది కూడా కమిషన్ ఎప్పుడో చెప్పింది. ఓకే, రైట్. సో మీకు ఇలా 3 సిటీస్, ఓకే, హైదరాబాద్ అనుకోండి, విశాఖపట్నం అనుకోండి, విజయవాడ అనుకోండి, ఇలా 3 సిటీస్ మీకు ఓపెన్ అయిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫిబ్రవరి 4 అనే డేట్ మీరు ఎంచుకొని గెట్ స్లాట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా 3 సిటీస్ ఓపెన్ అవుతుంది. అయితే 3 సిటీల్లో పెట్టుకోవచ్చు అంటే లేదు, ఏదో ఒకటే సిటీలో పెట్టుకోవచ్చు. ఈ 3 సిటీలలో మీకు ఇలా అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి అనుకుంటే మీకు ఇలా గ్రీన్ మార్క్ లో చూపిస్తారు. గ్రీన్ మార్క్ లో మీకు ఇలా స్లాట్ ఒకవేళ ఉంటే గ్రీన్ మార్క్ లో మీకు ఇలా చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఫిబ్రవరి 4న నేను షిఫ్ట్ 1 ని ఎంచుకున్నాం అనుకుంటున్నాను మార్నింగ్ సెషన్ లో. ఓకే, సో షిఫ్ట్ 1 ని ఎంచుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకేనా? రైట్. ఏదైనా ఒకటే సిటీలో పెంచుకోవాలి, అన్ని సిటీలో అంటే అక్కడ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, సో చూస్ ఎనీ వన్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని చూస్ చేసుకున్నాను, ఇవన్నీ తీసేద్దాం. ఓకే, రైట్. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ ఉన్నది అనుకోండి, హైదరాబాద్ సిటీలో నేను షిఫ్ట్ 1 ఎంచుకున్నాను. సో సెలెక్ట్ క్లిక్ చేశాను. సెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత దాన్ని మీరు వన్స్ సెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు దాన్ని వ్యాలిడేట్ చేయాలి. ఆ వ్యాలిడేట్ ఎలా చేయాలంటే మీ యొక్క మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క రిజిస్టర్ ఈమెయిల్ ఓటీపీ, 2 ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంచుకున్న స్లాట్ షిఫ్ట్ 1 నేను మార్నింగ్ ఎంచుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంచుకున్నాను. ఇక గ్రీన్ మార్క్ లో హైలైట్ అవుతుంది, ఎంచుకున్నది గ్రీన్ మార్క్ లో హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 రకాల ఓటీపీలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకటి వచ్చేసి మీ యొక్క మొబైల్ ఓటీపీ, ఓకే, ఫోన్ నెంబర్ అంటారు. సో ఫోన్ నెంబర్తో ఉన్న మొబైల్ ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ ఓటీపీ, అది మీరు 6 డిజిట్స్ ఎంటర్ చేస్తారు. ఓకే, దాన్ని మీరు వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్, వ్యాలిడేట్ ఓటీపీ ఇది ఇష్టం, ఏదైనా మొబైల్ ఆర్ ఈమెయిల్ ఏదైనా చేసుకోవచ్చు. సో మెయిల్ ఐడి అయితే మెయిల్ ఐడి, ఏది ఉందో అయితే అది. దాన్ని నెక్స్ట్ వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ చేయాలి. సో వ్యాలిడేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క స్లాట్ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. ఓకేనా? సో వ్యాలిడేట్ సబ్మిట్ చేసిన తర్వాత క్లోజ్, మీ యొక్క స్లాట్ అనేది అయిపోయింది.
ఒకవేళ మీరు ఫిబ్రవరి 4th ఎంచుకున్న స్లాట్స్ ఎంచుకున్న డేట్కి మీకు గెట్ స్లాట్ డీటెయిల్స్ నొక్కగానే ఇలా మీకు స్లాట్స్ ఉంటే గ్రీన్ మార్క్లో చూపిస్తాయి. ఒకవేళ లేకపోతే ఇలా మీకు రెడ్ మార్క్లో చూపిస్తాయి, నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్. మీకు జాగ్రత్తగా కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు నాట్ అవైలబుల్ కనబడుతుంది. సో నాట్ అవైలబుల్ ఇన్ 3 cities. ఒకవేళ ఎంచుకున్న తారీఖున మీకు ఇలా నాట్ అవైలబుల్ వస్తే అప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే ఇంకొక డేట్ ఎంచుకోండి. లెట్స్ సే ఫిబ్రవరి 8 లేదా ఫిబ్రవరి 8, 2026 ఫిబ్రవరి 8 ఎంచుకున్నప్పుడు అప్పుడు మీకు సో స్లాట్స్ ఉంటే గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా? సో ఇలా మీరు స్లాట్ విధానం స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మీరు వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ త్రూ యువర్ మొబైల్ ఓటీపీ లేదా జీమెయిల్ ఓటీపీ ద్వారా సబ్మిట్ చేసేస్తాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అన్ని డేట్స్ ఎంచుకున్నప్పటికీ మీకు ఒకవేళ స్లాట్స్ లేకపోతే మ్యాక్సిమం స్లాట్స్ ఉంటాయి, ఎందుకంటే మీరు మ్యాక్సిమం మొదటి 2 రోజుల్లోనే ప్రయత్నం చేసుకుంటే దొరుకుతాయి. ఒకవేళ ఎక్కడ స్లాట్స్ దొరకకపోతే అక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఏంటిదంటే ఆల్టర్నేట్ సిటీ అనే ఆప్షన్ ఉంటుంది. చూస్ ఆల్టర్నేట్ సిటీ అంటే బోత్ ఏపీ మరియు తెలంగాణలో చూస్ ఆల్టర్నేట్ సిటీ అంటే ఏదైనా ఒక సిటీ మీకు చూపిస్తుంది, లేదా సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చూపించవచ్చు ఒకవేళ స్లాట్స్ దొరకకపోతే. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సో ఇది ఈసారి ఎగ్జామ్ రిఫార్మ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో క్యాండిడేట్ ఫ్రెండ్లీ ఎగ్జామ్ విధానాన్ని అమలు చేశారు కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక చోట స్లాట్ దొరుకుతుంది, 100% గ్యారంటీ. మరి నేను స్లాట్ సెలెక్షన్ చేసుకోలేదు సార్, మరి నా పరిస్థితి ఏంటిదంటే సో కొన్ని ఎస్ఎస్సి ఏం చేస్తుందంటే ఇంకొక ఛాన్స్ అనేది ఇవ్వచ్చు, లేదా ఇంకొక విధానం ఉంది. సో ఏంటంటే ఆటోమేటిక్గా సిస్టమే దానికి నచ్చిన చోట నచ్చిన షిఫ్ట్లో మీకు ఆటోమేటిక్గా సెంటర్ని అలొకేట్ చేస్తుంది, మీరు ఎగ్జామ్ రాసుకొని. ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఎస్ఎస్సిలో. లేదా సెకండ్ టైం ఇంకొక వార్నింగ్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో మరి ఇంకొకసారి మీకు ప్రొవిజన్ ఇస్తున్నాము, మీరు దీన్ని ఉపయోగించుకొని మళ్ళా ఎవరైతే ఆప్షన్స్ స్లాట్ సెలెక్షన్ బుక్ చేసుకోలేదో మరలా బుక్ చేసుకోండి అని ఒక పర్టికులర్ డే 1 or 2 days ఇస్తుంది. సో అలా కూడా మీరు వెళ్ళచ్చు. లేదా స్లాట్ సెలెక్షన్ మీరు ఒకవేళ చేసుకోవడం మీకు ఇబ్బందిగా ఉంది, నేను చేసుకోలేకపోయాను అనుకుంటే సో ఆటోమేటిక్గా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మీకు ఏదో ఒక రోజున ఏదో పలానా తారీఖున ఫలానా షిఫ్ట్న మీకు ఆటోమేటిక్గా సిస్టమే అలొకేట్ చేస్తుంది, అంటే కమిషన్ అలొకేట్ చేస్తుంది. ఆ వెసులుబాటు కూడా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సో ఈ స్లాట్ సెలెక్షన్ విధానాన్ని మీరు ఎంచుకుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే మీకు నచ్చిన తారీఖున ఓకే సో నచ్చిన షిఫ్ట్ల సో నచ్చిన సమయానికి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క విధానాన్ని మీరు ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఓకేనా? రైట్. సో ఇది అన్నమాట. సో ఈ విధంగా మీకు స్లాట్స్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. మీకు లాగిన్ అంటే మీ డాష్ బోర్డ్, మై అప్లికేషన్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అని ఉంటుంది. దీన్ని మీరు నొక్కాలి. నొక్కిన వెంటనే మీకు ఇలా సమ్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది, దాని నుంచి అనవసరం. ఇలా మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, దాన్ని మీరు డేట్ ఎంచుకోవాలి. ఓకే, డేట్ ఎంచుకున్న తర్వాత గెట్ స్లాట్ డేట్స్ అని కొడితే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. సో 3 సిటీలలో ఉంటుంది. 3 సిటీలలో ఏదైనా ఒక సిటీ ఎంచుకున్న తర్వాత ఏదైనా ఒక షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 దట్ ఈస్ యువర్ విష్. ఎంచుకున్న తర్వాత దాన్ని మీరు ఏం చేయాలి? వ్యాలిడేట్ చేయాలి. ఎలా వ్యాలిడేట్ చేస్తావు అంటే త్రూ యువర్ మొబైల్ ఓటీపీ ఆర్ బై ఎంటరింగ్ యువర్ మొబైల్ ఓటీపీ ఆర్ జీమెయిల్ ఓటీపీ. సో ఏదైనా ఒకటి వ్యాలిడేట్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు ఎంచుకున్న స్లాట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది, బుక్ అయిపోతుంది. మరి బుక్ అయిపోయిన స్లాట్ మళ్ళీ మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇంకొక సడన్ డేట్ ఇస్తాడు. ఆ డేట్ నా సిటీ ఇంటిమేషన్ అన్న కూడా ఒక ఫెసిలిటీ ఉంది. సో ఆ సిటీ ఇంటిమేషన్ కూడా మీకు నేనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఎగ్జామినేషన్ స్లాట్ బుకింగ్ విధానం అండి. సో టెన్షన్ ఏం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ మా నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తా, వి విల్ హెల్ప్ యూ, నో ఇష్యూస్. ఓకే, రైట్. సో నెక్స్ట్ సో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న మిత్రులారా, సెషన్ 1 అనేది చాలా చాలా ముఖ్యము. టై కేసులో సెషన్ 1 మార్క్స్ చాలా చాలా కీలకం కూడా అవుతాయి. మరియు సెషన్ 1 అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచర్, ఖచ్చితంగా ఇది దాటేసి వెళ్ళాలి. ఇది దాటకపోతే సెషన్ 2లో మీరు 150కి 149 స్కోర్ చేసినా నో యూస్. ఓకే, దయచేసి అర్థం చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 6 months వ్యాలిడ్తో 99K అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇది కూడా మీకు కేవలం 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ 1000 బిట్స్. సో ఇందులో మోస్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ 2025 ఎస్ఎస్సి ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్. ఓకే, సో చాలా యూస్ఫుల్ అవుతుంది. బేస్డ్ ఆన్ లేటెస్ట్ 2025 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విధానాన్ని అనుసరించి సో మీకు 1000 బిట్స్ ఈ సబ్జెక్ట్ నుంచి 100 చొప్పున వాటిని పార్ట్ 1, పార్ట్ 2 మాదిరిగా డివైడ్ చేసి విత్ క్లాస్ నోట్స్ మేకింగ్ విధానం 360 degrees డీటెయిల్డ్ సొల్యూషన్ క్లాస్ నోట్స్ కూడా మీకు అందులో సొల్యూషన్
సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధానాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచి స్కోర్ చేస్తారు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, అవార్డ్స్ అండ్ హానర్స్, సో బుక్స్ అండ్ ఆథర్స్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అంశాలు సో మొత్తం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. తీసుకోనికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంగ్లీష్, సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 2లో ఈ 6 ఇంకొక 2 టాపిక్స్ కూడా యాడ్ చేసినారు. 8 టాపిక్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీకు 2 లేదా 3 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా? సో 2 లేదా 3 క్వశ్చన్లు రానికి మీకు ఆస్కారం ఉంది. సో మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. సో 25 రూపీస్కే ఇస్తున్నాము పూర్తి కంటెంట్. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటాయి. క్లాసెస్ తీసుకోండి. ఓకే, సో స్ట్రాటజీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో సిరీస్ బ్యాచ్ ఇది కూడా కేవలం 99కే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీకు స్ట్రాటజిక్ అంశాలు అన్నిటిని చెప్పడం జరుగుతుంది వీడియో క్లాసెస్ రూపంలో. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అప్ టు యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా? మీ ఎగ్జామ్ ఎప్పటి వరకు చివరి స్లాట్ బుకింగ్ ఏ డేట్ వరకు ఉంటుందో అప్పటి వరకు మీ క్లాసెస్ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. ఓకేనా? సో తీసుకోనికి ప్రయత్నం చేయండి. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఎలా ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అంటే క్యూఎన్కే ఎగ్జామ్స్ అనే యాప్ ఉంటుంది. యాప్ ఇలా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు యూజర్ ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ ఉంది కదా, అది మీరు నొక్కగానే సో మీకు పూర్తి స్థాయిలో మొత్తం మీకు కలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సో స్లాట్ సెలెక్షన్ విధానం అనేది కంప్లీట్గా మీకు తెలియడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సో యాప్ లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వచ్చు.